పాడి రైతు సోదరులందరికీ నమస్కారం. జై జవాన్ జై కిసాన్. ఈ వీడియో ప్రతి ఒక్క పాడి రైతు చూడాలి, అలాగే తోటి పాడి రైతులకు షేర్ చేస్తే ఎన్నో లాగేళ్ళ దూడల ప్రాణాలు కాపాడిన వ్యక్తులం అయితే మనము. ఈ బర్రెలు కానీ ఆవులు కానీ మనం మేతకు తీసుకొచ్చేటప్పుడు వాటి చిన్న పిల్లలను ఇట్లా మనం మేతకు తీసుకొని పోతామని, ఎందుకంటే అవి ఎగరడం వల్ల వాటి పాలు అనేటివి మంచిగా అరుగుతాయని. అలా తీసుకెళ్ళినప్పుడు ఈ లాగెలు ఈ దూడలు ఏం చేస్తాయి అంటే దుడ్డెలు మొత్తం పుట్టగడ్డలు, ఈ మట్టి గడ్డలు, ఈ పచ్చిమట్టి తిని కడుపులో నట్టలు బలిసి ఇవి మరణానికి దారి చేస్తాయి అన్న. అట్లా కాకుండా మన పాడి రైతు సోదరులు ఏం చేస్తారంటే వీటిలో చిన్న బుట్టికి పొక్కలు పెట్టి ఈ ప్లాస్టిక్ అనేది కడతారు. అట్లా కట్టడం వల్ల దౌడకు మీద మొత్తం కోసుకొని పోయి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎన్నో మీరు ఎదుర్కొనే ఉంటారు ఈ అనుభవాలు. ఇంకా కొందరు పాడి రైతులు ఏం చేస్తారంటే ఈ బుట్టి మంచిగా ఉంది, ఈ తాడు బుట్టి అనేది ఓన్లీ తాడి బుట్టే పెడతారన్న. ఆ తాడు బుట్టు పెట్టడం వల్ల ఆ తాడు బుట్టికి ఏముంటుందంటే మొత్తం హోల్స్ పెద్దగా ఉంటాయి, ఆ మట్టి ఈజీగా అందుతుంది లాగలకు. నేనైతే నా ఆవులు తెచ్చినప్పటి నుంచి ఇలాగనే బుట్లు పెడతాను. ఏలాగ కొత్తగా పుట్టినా కానీ ఇలాంటి సపరేట్ తయారు చేసుకుంటాను నేను. చూసి అది ఒక 2 లీటర్ బాటిల్ తీసుకొని చుట్టూ హోల్స్ మంచిగా చేసుకొని దానికి ప్లాస్టిక్ దాన్ని ఇది ఉంది కదా ఈ తాడుని జాయింట్ చేసి మంచిగా కట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మట్టి బుక్క నీకు ఉండదు దానికి. ఇక చిన్న లాయలకు ఎలాంటి ప్రమాదం ఉండదు మట్టి నుంచి.